ఇండిగో సంస్థకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో సంక్షోభం గొడవ సుప్రీంకోర్టుకు చేరింది. విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించారన్న న్యాయవాది వారిని అసౌకర్యానికి గురిచేశారని ఆరోపించారు. ఇండిగో సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ తరఫున న్యాయవాదిని ఇంటికి పిలిపించి మాట్లాడుతున్నారు సిజేఐ. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. శివాని, హాయ్, గుడ్ మార్నింగ్. అవును, నేను ఇండిగో ఫ్లైట్ లోనే ఉన్నాను. ఇది యాక్చువల్ గా నేను ఇవాళ మార్నింగ్ 4:20కి కొచ్చిలో బోర్డింగ్ అవ్వాల్సింది. అది నాకు 5:20 ఉంది. 5:20కి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి. అది కాస్త నాకు అక్కడనే 7:30 ఆల్మోస్ట్ 7:30 అయింది. సో తర్వాత మళ్ళీ నేను కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది హైదరాబాద్ రావడానికి. సో హైదరాబాద్ కు వచ్చేటప్పుడు నాకు మళ్ళీ బెంగళూరుకు కనెక్ట్ ఫ్లైట్ ఇండిగోని కూడా జరిగింది. సో దాంట్లో బెంగళూరులో కూడా నేను మిగిలింది ఆల్మోస్ట్ 8:30కి నాకు బెంగళూరు బోర్డింగ్ ఉండే. బట్ 8:30 కాస్త ఇప్పుడు 10:18 అవుతుంది. సో ఇప్పుడు బోర్డింగ్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 2-3 గంటల ఆలస్యం నడుస్తుంది. ఇది కొన్ని ఫ్లైట్స్ మాత్రమే. మిగతా ఫ్లైట్స్ ఆల్మోస్ట్ ఒక 200-300 ఫ్లైట్స్ వరకు ప్రస్తుతానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో బయటకి అయితే రావట్లేదు. చాలా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ కూడా క్షమాపణ చెప్పింది అన్న తెలుస్తోంది. సో ఏదైనా కానీ చాలా వరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరులో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి మిగతా స్టేట్స్ కి వెళ్లాల్సినటువంటి వాళ్ళు అనుకున్న బోర్డింగ్ టైం కి రీచ్ అయినా కానీ ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్, ఇండియాకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఏ టైంకి వస్తుందో ఏంటో చెప్పలేకపోతున్నారు. బట్ షెడ్యూల్డ్ అని చెప్తున్నారు. బట్ ఆ షెడ్యూల్ మాత్రం ఆ తర్వాత ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. సో ఒకటి మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇందులో ఫ్లైట్స్ లో ఇప్పుడే ప్యాసింజర్స్ అంతా లోపలికి ఎంటర్ అవుతున్నారు. మరి కాసేపట్లోనే ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవబోతుంది. టేక్ ఆఫ్ అయి ఇక్కడ నుంచి హైదరాబాద్ కి ఈ విమానం రాబోతుంది. సో మోస్ట్లీ ఒక 1 అవర్ ఒక 10-15 మినిట్స్ మోస్ట్లీ టేక్ ఆఫ్ అయితే గనక ఆ తర్వాత 11:30-12 మధ్యలో హైదరాబాద్ కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో శ్రీకాంత్, ఈ గొడవ మొత్తంలో ప్యాసింజర్స్ గురించి మనం మెయిన్ గా మాట్లాడాలి. సో ప్యాసింజర్ ఈ డీలేని చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక ఫ్లైట్ లో కూర్చున్నారు కాబట్టి అక్కడ మీ చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ ఏం మాట్లాడుకోవడం జరుగుతుంది మోస్ట్లీ? లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు గొడవలు చేసేటువంటి పరిస్థితులు. ఎందుకంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో వెయిట్ చేయాలి. బట్ ఈ రోజు మార్నింగ్ కొచ్చి ఎయిర్పోర్ట్ లో మాత్రం చాలా పెద్ద గొడవ అయిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేంత వరకు తెలియదు. ఎందుకంటే కొచ్చి ఎయిర్పోర్ట్ కి వచ్చే వాళ్ళందరూ కూడా అయ్యప్ప శబరిమల దర్శనం చేసుకొని వాళ్ళు షెడ్యూల్డ్ టైం ప్రకారం మార్నింగ్ 4 o'clock కి రావాల్సినటువంటి ఫ్లైట్ కోసం వాళ్ళు రావడం జరిగింది. వస్తే అక్కడికి వచ్చేసరికి వాళ్ళకు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. బై లక్ నా ఫ్లైట్ డిలే అయింది. మిగతా వాళ్ళ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో వాళ్ళు అప్పటికప్పుడు వేరే ఫ్లైట్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇందులో వేరే ఎయిర్లైన్స్ వేరే ఆప్షన్ లేకపోయేసరికి వేరే ఎయిర్లైన్స్ వాళ్ళంతా కూడా చార్జెస్ పెంచేస్తున్నారు. మిగతా ఎయిర్ ఇండియా కానీ, స్పైస్ జెట్ కానీ, ఈ సర్వీసెస్ ఏవైతే ఎయిర్లైన్స్ ఉన్నాయో వాళ్ళు ఉన్న పరంగా ఒక్కసారికి చార్జెస్ పెంచేస్తున్నారు, రేట్స్ పెంచేస్తున్నారు, టికెట్ రేట్లు వేస్తున్నారు. అదొకటి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పొద్దున కొచ్చిలో కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. అయ్యప్ప వాళ్ళంతా కూడా అక్కడ ఎయిర్లైన్స్ తోటి గొడవ చేయడం జరిగింది. బట్ ఇక్కడ కూడా చాలా నిరాశగా ఉన్నారు. ఇక ఫ్లైట్ వచ్చింది అని అంటే ఏదో ఒక ఊపిరి పీల్చుకున్నంత పరిస్థితి ఉంది. బట్ ఇండిగో ఎయిర్లైన్స్ మోస్ట్లీ ఈ వీకెండ్ వరకు పైలట్స్ కానీ, క్రూ కానీ సంబంధించినటువంటి క్లారిటీస్ తీసుకొని ఈ వీకెండ్ కి సరి చేస్తామని చెప్పి కానీ కేంద్రానికి తో పాటు ఇండిగో సంస్థకి ఉన్నటువంటి సఖ్యత మాత్రం ఇంకా కరెక్ట్ గా కుదరట్లేదు. సో ఏదైతే వీటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, వాళ్ళ పేమెంట్స్ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వీకెండ్ హాలిడేస్ సంబంధించి పైలట్స్ కానీ, క్రూ కానీ డిమాండ్ చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో. సో ఆ విషయంలో ఇండిగో సంస్థ కొంత క్లారిటీ ఇస్తున్నా కానీ కేంద్రానికి అండ్ ఈ సంస్థకి మధ్యలో కొంత సఖ్యత మాత్రం కుదరట్లేదు. బట్ ఏమైనా కానీ ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వందలాది ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. సో దేశవ్యాప్తంగా వేలాది
ఫ్లైట్స్ నడుస్తూ ఉంటాయి. శ్రీకాంత్, ఇప్పుడు ఈ గొడవ మొత్తంలో ఇంకొక కీ రోల్ వచ్చేసి స్టాఫ్ అండ్ క్రూ అని చెప్పొచ్చు. స్టాఫ్ అండ్ క్రూ కూడా చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని కొన్ని క్లిప్పింగ్స్ మనం సోషల్ మీడియాలో చూసాము. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా చూడడం జరిగిందా? విషయం ఏంటంటే మనకి ఇక్కడ పైలట్స్ రావడం లేదు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇండిగో సంస్థ తీసుకొస్తున్నారు, వెయిటింగ్ ఫర్ పైలట్. ఫ్లైట్ ఇక్కడ ఉంది బట్ పైలట్స్ మాత్రం లేరు. మనం చూడొచ్చు, నేను ప్రస్తుతానికి ఫ్లైట్ లో కూర్చొని ఉన్నాను. పక్కన కూడా అన్ని ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఈ పక్కన ఇండిగోనే. సో కంటిన్యూస్ గా వరుస క్రమం మొత్తం కూడా ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి, పార్కింగ్ చేస్తున్నాయి. సో వీటిని అంటే ఇది ఒక బోర్డింగ్ లో ఉన్నాయి అనమాట. సో ఆ బ్యాక్ సైడ్ చూడొచ్చు మనం, అక్కడనే అన్ని కూడా పార్కింగ్ లో ఉన్నాయి. వాటికి పైలట్స్ లేరు, పైలట్స్ అంతా కూడా స్ట్రైక్ లో ఉన్నారు వాళ్ళంతా. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పైలట్, వీఆర్ వెయిటింగ్ ఫర్ పైలట్ అని చెప్పి సో వాళ్ళు చెప్తున్నటువంటి క్రమం. సో పైలట్స్ లేక విమానాలు తీయడానికి రావట్లేదు, పైలట్స్ రావట్లేదు. సో ఆన్ సమ్ ఆఫ్ డిమాండ్ రిక్వెస్ట్ పైన పైలట్స్ వస్తున్నారు. సో రిక్వెస్ట్ పైన పైలట్స్ వస్తున్నారు. పైలట్స్ రాగానే సో దెన్ వెంటనే బోర్డింగ్ అరేంజ్ చేసి ఫ్లైట్ ని తీసుకొచ్చి బోర్డింగ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అంటే ఆల్రెడీ సో ఇప్పుడు ఫుడ్ అండ్ వాటర్ బేసిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది మనకు. అక్కడ చాలా మంది వాటర్ లేకుండా కూడా చాలా సతమతం అవుతున్న క్లిప్పింగ్స్ కూడా మనం చూసాము. సో అలాంటి ఇన్కన్వీనియన్స్ ఇంకా ఉందా, లేకపోతే బేసిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా ప్రస్తుతానికి? ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఉంటారు కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీస్ బేసిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఇంటర్నల్ టు ద ఫ్లైట్, ఇంటర్నల్ గా ఫ్లైట్ లో ఉండేటువంటి వాటర్ గానీ అవన్నీ ఇస్తున్నారు. అయితే షార్ట్ డిస్టెన్స్ ఉండేటువంటి ఫ్లైట్స్ ఏవైతే దాంట్లో టీ కాఫీస్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బట్ వాటర్ మినిమం వాటర్ అయితే ఇస్తున్నారు. సో పెద్దగా వాటర్ లాంటి మినిమం బేసిక్ నీడ్స్ మాత్రం ఇవ్వడంలో ఎట్లాంటి ఇబ్బందులు పడట్లేదు. ఆ విషయంలో మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ గానీ ఇండిగో యాజమాన్యం గానీ ఆ విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు అయితే పెట్టట్లేదు. ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయితేనే ఇండిగో సంబంధించినటువంటి నీడ్స్ అనేది వాళ్ళు క్లియర్ చేయాలి. బట్ అవుట్ ఆఫ్ ది ఫ్లైట్ అది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి సో ఆ విషయంలో మాత్రం వాటర్ విషయంలో కానీ ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఏం రావట్లేదు. బట్ బయట మాత్రం గొడవలు జరుగుతున్నాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నటువంటి క్రమంలో అంటే నాకు కనెక్టివిటీ ఫ్లైట్ కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ నేను బయటకు వెళ్ళలేకపోయాను. సో నేను కొచ్చి నుంచి బెంగళూరులో దిగి సో ఇందులోనే మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి సో ఇక్కడే మళ్ళీ చెక్ ఇన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే లోకి వచ్చేస్తాం. బట్ బయట మాత్రం గొడవలు జరుగుతున్నాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్స్ అవుతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ అయినటువంటి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యేసరికి చాలా గొడవలు అవుతున్నాయి. అండ్ కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. శివాన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. సో దట్ వాస్ శ్రీకాంత్ విత్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇండిగోలో ఇంకా పైలట్స్ రాకపోవడంతో, ఫ్లైట్స్ ఉన్న పైలట్స్ రాకపోవడంతో ఇంకా డీలే అండ్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో చూడాలి ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజుల వరకు నడుస్తుంది అండ్ ఫైనల్ డిసిజన్ ఎప్పుడు తీసుకుంటారో. మూవింగ్ ఆన్, ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఆ సంస్థ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఒక్కరోజే 1000 విమానాలు క్యాన్సిల్ అయింది. ఇండిగో యాజమాన్యం సిబ్బందిపై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు మరోవైపు డీజీసీఏ నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోకు సూచించింది. బెంగళూరులో మనం పరిస్థితి చూసాము, కానీ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే ఇండిగో విమాన సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్కు రావాల్సినటువంటి మొత్తం టోల్గా కూడా 26 విమానాలను రద్దు చేశారు. శంషాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి 46 విమానాలన్నీ కూడా ఈరోజు ఉదయం 9 గంటలకు రద్దు చేస్తున్నట్టుగా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ మొత్తం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అందరికీ కూడా ఆ మెసేజ్లు వచ్చినటువంటి క్రమం చూస్తున్నాం మనం. వీళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే మీ యొక్క ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనే మెసేజ్లు కూడా వచ్చినాయి. అయితే చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా. అయితే ఇదంతా కూడా ఈ లైన్కు సంబంధించినటువంటి బ్రదర్ ఎక్కడ వెళ్తున్నారు? हम तो बांग्ला बोल रहा है तो हिंदी तो किधर जा रहे हैं आप? किधर जा रहे हैं? अब शिवगी जा रहा है बागडोगरा। ओके, हाँ 4 दिन होगा वेट करेगा। ओके, हाँ क्या बोल रहे हैं हम यहाँ पर? बोला है आज होगा कल होगा, तो होने से होगा ठीक है, बात कैंसिल कर देगा। कैंसिल हो गया आपका? हाँ टिकट कैंसिल होगा।
ఎస్ చూసుకోవచ్చు టికెట్ క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యం 4 రోజుల నుండి ఇక్కడనే వెయిట్ చేస్తున్నారు. ఆ యొక్క టికెట్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మెసేజ్ వచ్చింది. ఇక అధికారులు స్పందిస్తలేరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు టికెట్ క్యాన్సిలేషన్ కు సంబంధించినటువంటి క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు కింద జారే బ్రదర్. मैं गोरखपुर जाना था, कैंसिल है फ्लाइट. मैं कुवैत से आ रहा हूँ. अभी यहाँ तो टाइम पे आया फ्लाइट, लेकिन यहाँ से उधर लेट है. लेट नहीं है, कैंसिल कर दिया. अभी जाकर पूछ रहा है काउंटर पे क्या बोल रहा है. क्या बोल रहे हैं? कितने दिन अभी मैं आया 9 बजे करीब में आया. अभी काउंटर पे पूछेगा तो मालूम पड़ेगा कि क्या तो मैसेज आया, क्या कैंसिल मैसेज आया? नहीं, मैसेज नहीं आया. अभी इधर आने के बाद मालूम पड़ा. ఎస్ అయితే కొంతమందికి ఇంకా మెసేజ్ కూడా రాలేదు, కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి క్యాన్సిల్ అయినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇండిగో ఆ ఫ్లైట్ కు సంబంధించిన వాళ్ళు కాంచారే బ్రదర్. मैं कलकत्ता जाने वाला था, ठीक है. मैं दुबई से मैं आ रहा हूँ, दुबई टू हैदराबाद, हैदराबाद से कलकत्ता. मैं 4 दिन से मैं लगातार मैंने इतना घटिया और इतना मैंने बकवास जो ये एयरलाइन है क्या इंडिगो, मुझे इतना गुस्सा आ रहा है पूछो मत. मैं 4 दिन से मैं भूखा प्यासा में वैसा तड़प रहा हूँ, ठीक है. ये कंपनी को लाजिमी इसको बंद करना चाहिए, ठीक है. जो आदमी को प्रोडक्टिव करके अगर सर्विस नहीं दे सकते तो आदमी को सबका किसका शादी है, किसका मेरा खुद का शादी है, ठीक है. 7 तारीख को वो मेरा घर में पैंडल सब कुछ हो गया. हाँ, वो सबका कैंसिल हो रहा है. अभी मैं इसको मैं कैंसिल करके मैं ट्रेन पकड़ने वाला हूँ. इतना हालत खराब है इस इंडिगो का. అయితే చూసుకోవచ్చు దుబాయ్ నుంచి వస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చేసి 7వ తేదీన ఈయన మ్యారేజ్ ఉంది. 7వ తేదీన మ్యారేజ్ కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ క్యాన్సిల్ కావడం వలన దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుండి కోల్కతా వెళ్ళాలి. కోల్కతా వెళ్ళేటటువంటి సందర్భం లోపల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ కారణంగా అక్కడ 7వ తేదీన అంటే రేపు మార్నింగ్ ఈయన మ్యారేజ్ కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మ్యారేజ్ ఉన్న క్రమం లోపల అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగాయి. మొత్తం అతిథులు వచ్చారు. మొత్తం అంతా నేను మాత్రం ఇక్కడే ఉన్నానంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. చూసుకోవచ్చు ఇండిగో పరిస్థితి మొత్తం దయనీయంగా ఉంది. అయితే క్యాన్సిలేషన్లు జరుగుతున్నాయి. ఈ రోజు ఫ్రెష్ గా ఈ రోజు 46 విమానాలు ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లే 46 ఇండిగో విమానాలను రద్దు చేస్తూ అధికారులు కాసేపటి క్రితమే ప్రకటన కూడా జారీ చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్. హియర్ ఆర్ ద అప్డేట్స్. చూస్తూనే ఉండండి.